ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు ఎండు జన్మలెత్తిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఏమి చేయలేవని జలదంకి మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ చిత్తబత్తిన మస్తాన్ రెడ్డి అన్నారు. అన్నవరం క్వారీలో డ్రోన్లను పంపించే హక్కు నీకు ఎవరిచ్చారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరును ఎండగట్టారు. కావ్యను హత్య ప్రయత్నం చేయడానికి వచ్చి మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం 9వ మైలు సెంటర్లో కూటమి పార్టీల నేతలతో కలిసి ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణ క్రాక పంచాయతీ నుంచి కావలి ఎమ్మెల్యేగా ఇద్దరు గెలిచారని, ఒకరు ఒంటరి వేణుగోపాల్ రెడ్డి కాగా రెండవ వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతాప్ రెడ్డి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని, కావ్య కృష్ణారెడ్డిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరును విమర్శించారు. జలదింగ మండలంలో అన్నవరం గ్రామంలో గురు రాఘవేంద్ర స్టోన్స్ దగ్గర హత్యాయత్నానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ రౌడీ మోకాలను పంపించారు. అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు మంచి పరిపాలన చేసి జనాభాకి మంచి చేస్తుంటే మీరు 10 సంవత్సరాలుగా 2024లో మీరు 33,000 ఓట్లు మెజార్టీతో ఓడిపోయారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక విషయం తెలియపరుస్తున్నా. కావ్య కృష్ణారెడ్డి రౌడీ, అవినీతి పరుడు, చెడ్డవాడు అని చెప్పని ఇప్పుడు ప్రవర్తిస్తున్నావు నువ్వు. 2019లో ఉదయగిరి కాన్స్టిట్యూషన్కి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాడు. కానీ బై మిస్టేక్ చిన్న ప్రాబ్లం వల్ల ఆ టికెట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నైట్ 1 గంటకి బొల్లినేని రామారావు గారి పేరు ప్రకటించిన వెంటనే తెల్లవారు 7 కల్లా ఇందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయాన్నే 7 గంటలకి కావ్య కృష్ణారెడ్డి ఇంటి ముందుకు వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు కావాలో మాకు సపోర్ట్ చేయండి, ఉదయగిరిలో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన బతిమాడుకున్నారు. ఆ రోజు తెలియదు నీకు ఆయన రౌడీయిజం, ఆయన అవినీతి, ఆయన చెడతను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కష్టపడి టికెట్ తెచ్చుకొని 33,000 ఓట్ల మెజార్టీతో నీ మీద గెలిచి ఈరోజు కావల్లో మంచి పరిపాలన అందిస్తుంటే ఈరోజు తెలిసింది నీకు ఆయన రౌడీ చట్టం, ఆయన అవినీతి ఆ రోజు తెలియటం లేదా? ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దళితుల మీద చిన్నకాక తోక శ్రీనివాసులు నువ్వు ఇస్తున్న అవినీతిపై మీడియాకు ప్రకటిస్తే అదే సామాజిక వర్గాన్ని పెట్టి అతనికి ఇచ్చావు. అదేవిధంగా ఉలపాల పెట్రోల్ బంకులో అప్పు పోయమని అడిగితే అతను కుదరదని చెప్పి అంటే నీ రౌడీ ఒక మహేష్ నాయుడు అతన్ని కాపాడావు. ముసురూరు కరుణాకర్ని కూడా కాపాడావు. ఇదే అవినీతి ఎస్సీ ఎస్టీల మీద ఉండే పిలవ నీకు ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియపరుస్తున్నాను. కాబట్టి నువ్వు మంచి పరిపాలన చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు ఒకటే తెలియపరుస్తున్నాము. మా కావ్య కృష్ణారెడ్డి దగ్గరికి కానీ వస్తే ఇప్పుడు దాకా మేము ఈ సమస్య జరిగినా ఓపిక పట్టుకున్నాం. మా జలదింగ మండలం సొంతం. ఇక్కడ ఆయన పైన ఈగ వాళ్ళని సరే ఖబర్దార్, ఏమి జరుగుతుందో తర్వాత తెలిసింది. కాబట్టి నువ్వు 2024లో 33,000 ఓట్లతో ఓడిపోయావు. 2029లో నువ్వు దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే 2029లో 33 × 3 లక్ష చిల్లర ఓట్లతో మా కావ్య కృష్ణారెడ్డి గారు 2029లో గెలుస్తారు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈరోజు రావణకాక పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈరోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆ రౌడీ మోకలను కూడా కొరవుండిద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి. ఈరోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి. ఈ యొక్క బ్రాహ్మణకాక పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే. ఈరోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావలి నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాడంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం 3 నెలల్లోనే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. చూచి ఓరవలేక నువ్వు యొక్క హత్యపై చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము
బ్రాహ్మణకాక పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనో ఆడ చేరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. ఇలా కస్టమర్ మీదకి పోవడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? డోన్ కెమెరాలు సమాచార చట్టం ఉంది. సమాచార చట్టం ప్రకారం పెట్టుకో. ఏదైనా ఉంటే లొసుకులుంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో. కానీ నీకు ఏ హక్కు ఉందని ఏదో మేమే పెట్టాం, మేమే డోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకు ఏ హక్కు ఉంది? ఏం రైట్ ఉంది? నీ మనుషులే, ప్రతాప్ రెడ్డి మనుషులే, నువ్వు పంపించిన వాళ్ళే. మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళే క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు, ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చి వాళ్ళు నరకమన్నారు. జలదంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు. ఇంకేడ మీకు బుద్ధి లేదు. ఏదో మీరు బోటకం చేస్తారు, నాటకం చేయాల్సిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు, అంతకన్నా మాకు ఎవరికి పట్టలేదు. నువ్వు ఈరోజు మంచి మనిషిని హతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన మనిషి, ఆయనకి సపోర్ట్ చేయాలని, ఆయన లక్షణంగా ఉండాలని, అందుకోసం మేమందరం ఈరోజు ఇక్కడికి రావటం, ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ, కావలి డిఎస్పీ గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఇంకా అంతా కావాలని కూడా ముట్టడిస్తాం. ఎంత మాకు బ్రాహ్మణకాక పంచాయతీ జల్లింగి మండలం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడించేదానికి ఇచ్చేస్తారు. వెంటనే యాక్షన్ తీసుకొని మీరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరి తరఫున మూకమ్మడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా నిన్న అదే విషయం కాకుండా నిన్న ఇది మాట్లాడేది, ఇది ఆయన జల్లింగి ఎంపీపీగా ఏదో రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, అందరినీ భయభ్రాంతులు గుర్తు చేసే వ్యక్తి అని చెప్పి మీరు కావాలని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన 8 మంది ఎంపీటీసీలు గెలుచుకుంటే ఆ రోజు 5 మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు. ఆయన గెలుచుకునే 8 మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అది రౌడీజం కాదు. ఆయన గెలుచుకున్నాడు, కష్టపడ్డాడు. ఆ రోజు మాగొండ పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది. ఆ రోజు పోరాటం చేసి ఆయన ఎంపీపీ గెలిచాడు. కానీ ఆయన రౌడీజం చేయాల్సిన కర్మ లేదు. ఆయన అంచెలంచెలకు కష్టపడి ఈ బ్రాహ్మణకాక అగ్రహాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. అందుకని గుర్తుపెట్టుకోండి కబడ్దారు ప్రతాప్ రెడ్డి. ఈరోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పోవడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వారవలేక నువ్వు ఎన్నో నీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావాలంతా కరెంటు బాగుంటే ఆయన మీద ఎన్నో చేయాలని చూస్తుండవు. కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం. కావ్య కృష్ణారెడ్డి ఎన్నుముక బ్రాహ్మణకాక పంచాయతీ తలదింగి మొత్తం కాపలా కాసుకుంటాం మేము. నువ్వేమి చేయలేవు. ఎన్ని జన్మలు ఎత్తిన ఆయన కృష్ణారెడ్డి ఎన్ని జన్మలు. కబడ్దార్ జాగ్రత్తగా పనిచేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకో ప్రతాప్ రెడ్డి. అందుకని మేము అందరి తరఫున ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.